హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రేషన్ కార్డు కంటూ మీ ఆధార్ నెంబర్తోని రేషన్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అంటే, మీ ఇప్పుడు గతంలో కానీ ప్రజాపాలనలో కానీ మీ సేవలో కానీ కుటుంబ సర్వేలో కానీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళవి ఇప్పుడు స్టేటస్ అనేది కూడా కొంతమంది అప్రూవర్ అయింది, కొంతమంది పెండింగ్లు ఉన్నాయి, కొంతమంది కూడా స్టేటస్ అనేది కూడా అక్కడే ఆగిపోయిన వాళ్ళవి అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళకంటూ ఈ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆధార్ కార్డులో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్ట్లో ఏ విధంగా చూసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకంటూ ఈ వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది. నేను రెండు విధాలుగా అనేది మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒకటి ఆధార్ నెంబర్తోని, రెండు వచ్చేసి మీ లిస్ట్లో ఏ విధంగా నేమ్ ఉంది అనే దాని గురించి అయితే ఇప్పుడు చూసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి గవర్నమెంట్ పథకాల గురించి అయినా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే ఈ వీడియో కంటూ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. లైక్ అనేది వెరీ ఇప్పుడు అనేది రెండు ఆప్షన్ల మీ రేషన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు చూపిస్తాను. ఒకటి లిస్ట్లో చూసుకోవడం, రెండు వచ్చేసి ఆధార్ నెంబర్తోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. ఇక్కడ మనం ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేసిన తర్వాత గూగుల్కి వెళ్ళేసిన తర్వాత మీ మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూసుకోండి, ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది మనకి రిపోర్ట్స్ అని ఉంటుంది చూడండి, థర్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సేమ్ మొబైల్లో కూడా ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ రిపోర్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జిహెచ్ఎంసీ ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ అని ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు అయితే ఆ విధంగా చెక్ చేసుకోండి, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది ముందర చూసుకోవాలి. నేనంటూ ఒక డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. నేను సూర్యాపేట అనేది డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను. సంబంధించిన మండలాలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మండలం ఏదనేది చూసుకోండి. నెక్స్ట్ నేను ఒకటి మామూలుగా ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి కోదాడ క్లిక్ చేస్తున్నాను. కోదాడ క్లిక్ చేసిన తర్వాత షాప్ నెంబర్ అంటే మన రేషన్ కార్డు పరిధిలో ఉన్న డీలర్స్ నెంబర్ అంటే షాప్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మీ పరిధిలో ఏ డీలర్ ఉందో, మీ దగ్గర పట్ల ఏ డీలర్ ఉంటుందో ఆ షాప్ నెంబర్ తెలుసుకుంటే మీకు సరిపోతుంది. ఆ షాప్ నెంబర్ అనేది మీరు తెలుసుకొని మీ షాప్ నెంబర్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో కూడా అందరి వచ్చినని చెప్పట్లేను, కొంతమంది అయితే అప్రూవర్ అయితే కావడం జరిగింది, అది కూడా చూసుకోండి. ఇక్కడ చూడండి, వీళ్ళు అనేది కూడా 2022 అనేది అప్రూవర్ అయింది. ఇది 3 సంవత్సరాల కింద అయితే వీళ్ళకి అనేది అప్రూవర్ కావడం జరిగింది. ఇలా రేషన్ కార్డ్ నెంబరు ఇలాగనే ఉంటుంది. మీరు అనేది నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కూడా కొత్త ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. కొత్తగా ఉన్న వాళ్ళు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అనేది చూసుకోండి. రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మా స్టేటస్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడు చూసుకుంటాం. సేమ్ గూగుల్కి వెళ్ళేసి ఎఫ్ఎస్సి సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత గూగుల్లో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఇది అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అనేది రావడం జరుగుతుంది. ఏమొచ్చింది, ఇక్కడ మనకి మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఉన్న, ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్ ఉన్న, యుఐడి నెంబర్ ఉన్న. యుఐడి అంటే ఆధార్ నెంబర్ ఉంటుంది. చూసుకోండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసినా, మీ సేవ నెంబర్ ఎంటర్ చేసినా మనకైతే అప్రూవర్ ఉందా, పెండింగ్ ఉందా, రిజెక్ట్ అయిందా అనే స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగానే చూసుకోండి. ఈ రెండు విధాలకు కూడా మీకు రాకపోతే ఏ విధంగా స్టేటస్ ఉన్నది అనేది నాకు కామెంట్ చేయండి. డిఎస్ఓ పెండింగ్ అనేసి కొంతమంది జరగడం అయితే జరుగుతుంది. అది కూడా కలెక్టర్ ఆఫీస్లో అయితే పెండింగ్ జరగడం జరుగుతుంది. వాళ్ళనేది మీరు దగ్గరున్న మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి లెటర్ కంప్లీట్ ఫామ్ అనేది కూడా లెటర్ రాసి ఇవ్వాలి. అది ఎవరికి రాసి ఇవ్వాలంటే హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. అక్కడ అనేది మీరు లెటర్ ఫామ్ ఫిలప్ చేసి ఎన్ని సంవత్సరాల కింద అప్లై చేశారు, ఎప్పుడు అప్లై చేశారు, ఏ విధంగా అప్లై చేశారు అనేది రాసి అక్కడ అనేది మీరు కంప్లైంట్ ఇచ్చుకుంటే మీకు కూడా అనేది వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మీకు అనేది రేషన్ అనేది అప్రూవర్ కావడం జరుగుతుంది. ఆ విధంగానే చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద